టీవీ. మరి వివాదానికి మారుపేరు హెచ్సిఏ. ఇక్కడ రాజకీయాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత క్రికెట్కి ఉండదు. మరి ఇంటర్నేషనల్ గేమ్స్కి కూడా సరిగ్గా నిర్వహించలేదన్న అభియోగం కూడా ఉంది హెచ్సిఏకి. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో అధ్యక్షులుగా ఎన్నికయ్యారు జగన్మోహన్ రావు గారు. మా సార్తో ఉన్నాం, సార్తో మాట్లాడదాము. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, హెచ్సిఏకి సార్ ఎన్నికైన తర్వాత జరిగినటువంటి మార్పులు ఏంటో సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ చెప్పండి, హెచ్సిఏకి మరి మీరు వచ్చాక ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ఎలాంటి చేంజెస్ చేస్తున్నారు? ఖచ్చితంగా మీరు మీ కోర్టులో చెప్పినట్టు హెచ్సిఏ అంటేనే కొంచెం వివాదాస్పదమైన ఇష్యూకి ఉండేది. బట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా అవన్నీ కూడా చేంజ్ చేశాను. నేను చేంజ్ చేయడంతో పాటు స్టేడియంని పూర్తిగా కూడా చేంజ్ చేసి చూపించాను. ఇదే మార్పు నేను ఫస్ట్గా చూపిస్తున్నాను. అంతేకాకుండా మొన్న ఫస్ట్ మా ఏజీఎం జరిగింది. ఇప్పటి వరకు 16 సంవత్సరాల హిస్టరీలో ఏ ఒక్క ఏజీఎం కూడా ఇంత సాఫ్ట్గా జరగలేదని మా శివలాల్ యాదవ్ గారు, మా హర్షదీప్ గారు, మా అజరుద్దీన్ గారు వీళ్ళందరూ కూడా నన్ను అప్రిషియేట్ చేసినారు. అంతకంటే అంటే మేము హెచ్సిఏలో ఉన్న వివాదాలన్నీ క్లియర్ చేసుకొని అందరినీ కలుపుకొని పోతున్నామని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సార్ రీసెంట్గా జరిగిన సమావేశంలో కూడా హెచ్సిఏ సభ్యులు అందరినీ కూడా ఒకటే తాటిపైకి తీసుకొచ్చారు కదా, అది ఎలా సాధ్యమైంది మీకు? మనసుంటే మార్గం ఉంటుంది. నేను హెచ్సిఏ ఏదైతే ఏజీఎం కంటే ముందు ఆల్మోస్ట్ క్రికెట్లో పెద్దలందరినీ కూడా మా శివ్ బాయ్ని కానీ, హర్షద్ బాయ్ని కానీ, పురుషోత్తమ్ అగర్వాల్ని కానీ చాలామందిని పర్సనల్గా చేసి మనం హెచ్సిఏని డెవలప్ చేద్దాం. ఇప్పటివరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఎంతైతే బ్యాడ్ నేమ్ ఉందో ఇది 3 సంవత్సరాలలో పూర్తిగా తొలగిద్దాం. బీసీసీఐ నుంచి మనకి ఏదైతే సపోర్ట్ రావాలని తెచ్చుకుందాం. హెచ్సిఏకి ఇంతకుముందు ఏదైతే గ్లోరీ ఉందో అది కంటిన్యూ చేద్దాం అని సపోర్ట్ చేస్తే మనం అడిగితే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మాకు కూడా అంతకంటే ఎక్కువ కావాల్సిందని బాగా సపోర్ట్ చేశారు. ఏజీఎం చాలా బాగా చేసుకున్నాం. ఏజీఎం తర్వాత అన్ని డెసిషన్స్ తీసుకున్నాం, ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. సార్ ఇప్పుడు చూసుకుంటే ఐపీఎల్ 2024 ఉంది కదా సార్, మరి మన స్టేడియంలో ఎన్ని మ్యాచెస్ ఇక్కడ జరుగుతున్నాయి, మరి వాటికి ఎటువంటి సౌకర్యాలు మీరు చేకూర్చారు? మన అదృష్టం ఏంటంటే 2 కూడా సూపర్ మ్యాచ్లు వచ్చినాయి. థ్యాంక్ యూ జయబాయ్. మీరు నేను అడగగానే ఇంతవరకు ఎప్పుడు సిఎస్కేని ఇవ్వనందుకు, నేను వచ్చిన తర్వాత నా రిక్వెస్ట్ని మీరు కన్సిడర్ చేసుకుంటూ సిఎస్కేని ఫస్ట్ లాట్లో ఇచ్చినందుకు థ్యాంక్ యూ జయబాయ్. ఎందుకంటే ఇంతకుముందుకు ఎప్పుడు కూడా సిఎస్కే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ హైదరాబాద్లో చాలా రోజుల నుంచి జరగలేదు. నేను రాగానే చాలామంది హైదరాబాదీస్ అందరూ కూడా నన్ను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే సిఎస్కే మ్యాచ్ ఒక టికెట్ పెట్టాలని. నేను లాస్ట్ టైం నమాన్ అవార్డ్స్కి మన జయషా గారు ఇక్కడ హైదరాబాద్కి, రోజర్ బిన్ని గారు వచ్చినప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసిన ఒకటే, సార్ నాకు ఒక్క సిఎస్కే మ్యాచ్ చేయండి హైదరాబాద్కి అని. దాంట్లో వాళ్ళు కన్సిడర్ చేసుకుంటూ ఫస్ట్ లాట్లోనే ఇచ్చిండు అది. ప్లస్ ఇంకొకటి ఫస్ట్ లాట్లో MI2 కూడా వచ్చింది. 2 ఇంపార్టెంట్ మ్యాచెస్. ఇంత మంచి మ్యాచ్లు వేరే స్టేడియంకి దేనికి రాలేదు ఫస్ట్ లాట్లో. మన అదృష్టం అండి, హైదరాబాద్ క్రికెట్ ప్రియులకు ఒక మంచి మ్యాచెస్ మనం ఇవ్వబోతున్నాం. చూస్తున్నాము మొత్తం అంతా కూడా రెడీ అయిపోతుంది, మంచిగా ముత్సాబ్ అవుతుంది మొత్తం, చైర్స్ కానీ గ్రౌండ్ కానీ. రేపు 22nd స్టార్ట్ అయ్యే మ్యాచ్కి మీరు ఏం చెప్తారు వ్యూవర్స్కి? పెళ్లికాలు వచ్చేసింది, ఖచ్చితంగా ముస్తాబ్ చేస్తున్నాం. పెళ్లికి ముందు ఏదైతే పూర్తిగా రెడీ అవుతుందో అంత రెడీగా చేస్తూ ఉన్నాం. ఇక్కడ లాస్ట్ టైం మనం టెస్ట్ మ్యాచ్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు పడినాం. వాష్రూమ్స్ అనేది కొంచెం ఇబ్బంది అయింది. వాష్రూమ్స్ని ఈసారి రినోవేట్ చేస్తున్నాం. అంతే ఇప్పుడు మేము పూర్తిగా మీరు చూస్తే గ్రౌండ్ని అండ్ సీట్లని ఇవన్నీ కెనోపీస్ లైటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఐపీఎల్ కంటే ముందు మేము వాష్రూమ్స్ ఇష్యూని, హౌస్ కీపింగ్ ఇష్యూని అడ్రస్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఫుడ్ ఇష్యూని కూడా అది 99% ఇబ్బంది జరగదనే అనుకుంటున్నాం. వ్యూవర్స్కి ఒక మంచి వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేది ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాని తర్వాత ఐపీఎల్ తర్వాత మాకు సెప్టెంబర్ వరకు మళ్ళీ మ్యాచెస్ ఉండవు. అన్ని క్రికెటింగ్ ఇష్యూస్ అన్ని వర్షాకాలంగా పెట్టితే మాకు ఇంకా కార్పొరేట్ బాక్సెస్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ప్లస్ స్టేడియం అంతా కూడా రెనోవేట్ చేయాల్సింది, స్టేడియం పెయింటింగ్ వర్క్స్ ఉన్నాయి. ఐపీఎల్ మ్యాచెస్ తర్వాత అది కూడా కంప్లీట్ చేసుకొని ఒక కొత్త స్టేడియం చూస్తారు. కరెక్ట్గా ఇప్పుడు ఐపీఎల్ 2024 హైదరాబాద్లో అంటే చాలా మంది క్రేజ్ ఉంటుంది, ఖచ్చితంగా మ్యాచ్ చూడాలి అని చెప్పేసి. మరి టికెట్స్ విషయంలో చూసుకుంటే ఈసారి మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందరికి అందుబాటులో ఉంటాయంటారా? ఎస్, ఐపీఎల్ అనేది నిజంగా ఇది ఒక పండగ కంటే ఎక్కువ అయిపోయిందండి. మనకున్న సీట్లు 39,000, రిక్వైర్మెంట్ 1 lakh ఉంది. 3 rates ఎక్కువ ఉంది. ఇది ఎట్లా క్యాటర్ చేస్తారో చూడాలి. కాకపోతే ఏంటంటే ఐసీసీఏ ఐపీఎల్ వాళ్ళది ఒక సపరేట్ ఎంటిటీ. వాళ్ళు టికెటింగ్ రేట్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు పెడతారు. ఇది కమర్షియల్గా వాళ్ళకి వేయబుల్ అయిన రేట్స్ పెడతారు. దీంట్లో బీసీసీఐ కానీ హెచ్సిఏ కానీ ఏం సేవ్ ఉండదు. వాళ్ళు ఏది రేట్స్ చెప్తారో ఆ రేట్ని మేము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. హెచ్సిఏ మీరు ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత జరిగినటువంటి మార్పులు కానీ ఇవన్నీ కూడా ఫైనల్గా ఓవరాల్గా ఏం చెప్తారు? హైదరాబాద్ ప్రజలందరికీ కూడా క్రికెట్, బిర్యానీ, చాయ్ చాలా ఇష్టమైంది. ఇవన్నీ కూడా మనం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా హైదరాబాద్ స్టేడియంలో, ఉప్పల్ స్టేడియంలో మనం అందరం మ్యాచ్ని ఎంజాయ్ చేసుకుంటూ మంచి ఛాయ్ కూడా తాగుదాం. అందరినీ హైదరాబాద్ ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను తయారు చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకా ఏదైనా చిన్న ఇబ్బందులు ఉంటే నెక్స్ట్ సీజన్ కల్లా అవి క్లియర్ చేస్తాం. మీ అందరికీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ నేను ఇస్తాను. మంచి ధోని గారు వస్తున్నారు ఈసారి, ఇంకా మంచి టీంలు వస్తున్నాయి. వి విల్ ఎంజాయ్ ద మ్యాచ్.
పిల్లల్ని చూసుకుంటే క్రికెట్ అంటే పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది, కానీ వాళ్ళు దీని ఒక నేషనల్ గేమ్గా వెళ్ళి ఆడడానికి కొన్ని ఫెసిలిటీస్ అయితే కావాలి కదా. మరి హెచ్సిఏ నుంచి మీరు అలాంటి స్టూడెంట్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతారు? ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది తెలంగాణ ప్రజల సొత్తు. ఇది హైదరాబాద్ అనే క్రికెట్ అసోసియేషన్ పేరు హైదరాబాద్ అని ఉండగానే అందరూ ఏమనుకుంటారు, ఇది హైదరాబాద్కి సంబంధించింది. ఇది 10 జిల్లాల హైదరాబాద్కి సంబంధించింది. హైదరాబాద్లో ఎంతైతే మనం క్రికెట్ చేర్పాలనుకుంటున్నామో డిస్టిక్స్లో కూడా 10 జిల్లాలలో కూడా డిస్టిక్ని బాగా డెవలప్ చేయాలనుకుంటున్నాం. దాంట్లో భాగంగా 8 జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ పక్క పెడితే మినీ స్టేడియంస్ ప్లాన్ చేస్తున్నాం. అట్లాగే అకాడమీస్ కూడా అక్కడ పెడుతున్నాం. మేము ఇక్కడ నుంచి కోచెస్ని, ఎంపైర్స్ని కూడా పంపిస్తున్నాం. రెగ్యులర్గా సంవత్సరంలో 6,000 మ్యాచ్లు జరపడానికి, దాంట్లో వీలైనంత ఎక్కువ డిస్టిక్ మ్యాచ్లు జరపడానికి అది చూస్తున్నాం. డిస్టిక్ డెవలప్మెంట్ కమిటీ పెడుతున్నాం. డిస్టిక్ డెవలప్మెంట్ కమిటీలో పెట్టుకుంటూ అక్కడ అకాడమీస్ పెట్టుకుంటూ అక్కడైతే ఎవరైతే పిల్లలు బాగా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళని 200 మందిని ఇక్కడ వాళ్ళని హైదరాబాద్కి తీసుకొచ్చి ఉప్పల్ స్టేడియంలో అకాడమీ పెట్టి వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళకి మంచి కోచ్ల ద్వారా తర్ఫీదుని ఇచ్చుకుంటూ వాళ్ళని కూడా మంచి ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవసరమైతే నేషనల్లో బాగా పర్ఫామ్ చేసిన, ఇంటర్నేషనల్లో బాగా పర్ఫామ్ చేసిన కోచ్లను ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నం చేసుకున్నాం. మీకు మొన్ననే నేను లాస్ట్ టైం మేము రంజీ ప్లేట్లో గెలిచినప్పుడు మేము మా పిల్లలందరూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంతకుముందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద ఎప్పుడు బదలాం ఉండేది, డబ్బులు తీసుకొని క్రికెట్ ఆడిపిస్తున్నాం. ఈసారి మేము BMWలు ఇస్తామని చెప్తున్నాం. డబ్బులు కాదు, BMW మీకు ఇస్తామని చెప్తున్నాం. మీరందరూ మంచి పర్ఫామ్ చేయండి, గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు కావాల్సిన గేమ్ సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ హెచ్సిఏ తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తాం. ఉమెన్ క్రికెటర్స్ హెడ్ కోచ్ సస్పెండ్ అయ్యారు ఆల్కహాలిక్ చేస్తే, మరి దాని మీద ఎంతవరకు దర్యాప్తు జరుగుతుంది సార్? అంటే మీ ఆధ్వర్యంలో ఫ్యూచర్లో అలాంటివి ఏమన్నా జరిగితే మీ నుంచి యాక్షన్స్ ఎలా ఉంటాయి? ఖచ్చితంగా అది ఒక మచ్చనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి. ఆ రోజు ఏం జరిగింది దాని మీద ఎంక్వైరీ కమిటీ జరుగుతుంది. వాళ్ళ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద మాట్లాడతాం. కాకపోతే ఆ రోజు ఇమీడియట్గా స్పందించి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ చేసుకుంటూ ఇంకొక మాట కూడా చెప్పాం, ఇట్లాంటి చర్యలు ఇంకెవరైనా భవిష్యత్తులో పాల్గొంటే వాళ్ళని లైఫ్ బ్యాన్ చేస్తాం హెచ్సిఏ నుంచి అని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు అంతా ఇమీడియట్గా స్పాట్ డెసిషన్ తీసుకోవడానికి ఎందుకు రీజన్ అంటే, పిల్లలకు కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ఒక కాన్ఫిడెన్స్ మనం ఇవ్వలేకపోతే ఎవరు క్రికెట్ ఆడడానికి గ్రౌండ్ రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని ఒక కోచ్ నమ్మి కోచ్ త్రూ మనం మ్యాచెస్కి పంపిస్తుంటాం. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్. అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే పిల్లల భవిష్యత్తు పాడవుతుందనే ఉద్దేశంలో పేరెంట్స్ భయపడతారు, పిల్లలు భయపడతారు. అది పోగొడాలి, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలని అట్లాంటి డెసిషన్ తీసుకున్నాం. అంతేకాకుండా ఇట్లాంటి ప్రాక్టీస్ ఎవరైతే మళ్ళీ పాల్గొంటే వాళ్ళని లైఫ్ బ్యాన్ చేయడమే కాకుండా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెడతాం. మితాలి రాజ్ ఉమెన్ క్రికెటర్గా తను ఎన్నో ఫ్రేమ్స్గా డెవలప్ చేసుకున్నారు కదా, మరి మీ ఆధ్వర్యంలో హెచ్సిఏ ఆధ్వర్యంలో ఉమెన్ క్రికెటర్స్కి ఎలాంటి మీరు చేస్తున్నారు? మితాలికి నేను కూడా పెద్ద ఫ్యాన్. ఐ లవ్ అట్లా క్రికెట్ చాలా బాగా ఆడతారు. అందుకే నేను మితాలి గారిని నేను రిక్వెస్ట్ చేసినాను, వచ్చి ఉమెన్ క్రికెట్ని అంతా కూడా మీరు డెవలప్ చేయండి అని. మేబీ ఆవిడ కూడా తొందరలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సర్వీస్ ఇవ్వచ్చు. అట్లాంటి ప్లేయర్స్ని తీసుకురావాలంటే అట్లాంటి ఒక ఐకాన్ ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలో అట్లాంటి పిల్లల్ని తయారు చేస్తే ఇంకా బాగా జరుగుతుందనే ఉద్దేశంలో మితాలి గారు చేస్తున్నాం. అంతేకాకుండా ఉమెన్ క్రికెట్ డెవలప్మెంట్ కోసం కూడా WPLలో మన 2 పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయినారు, త్రిష వాళ్ళందరూ కూడా. ఇంకా ఉమెన్ క్రికెట్ కూడా ఒక వింగ్ సపరేట్ క్రియేట్ చేస్తున్నాం, చేసి ఆ ఉమెన్ క్రికెట్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంది క్రికెట్ ఇష్టపడుతూ ఉంటారు కదా, కొంచెం పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి కూడా పిల్లలు వస్తున్నారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్గా మా టోర్నమెంట్స్కి వెళ్ళాలి అంటే మీ నుంచి ఏమైనా సహకారం ఉంటుందంటారా? క్రికెట్ అనేది ఖచ్చితంగా కాస్ట్లీ గేమ్. BCCI అందరికంటే ప్రపంచంలో అత్యధికంటే డబ్బులు ఎక్కువ ఉన్నది. ఈవెన్ హెచ్సిఏ కూడా మంచి డబ్బులు ఉన్నాయి, దాంట్లో టెన్షనే లేదు. మా డబ్బు ప్రతి ఒక్క రూపాయి పేద క్రికెటర్కి పొందాలనేది ప్రయత్నం. దీనికి గాను ఎవరైనా పర్ఫార్మెన్స్ బాగుంటే ఫస్ట్ లెవెల్లో మేము క్యాంపస్లో టోర్నమెంట్స్ పెడతాం. అక్కడ ఎవరైతే వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ సెలెక్ట్ అయితే వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫ్రీ ఫుడ్ ఇచ్చుకుంటూ ఫ్రీ కోచింగ్ ఇచ్చుకుంటూ ఇక్కడే ఒక 200 మెంబర్స్ పిల్లల్ని తయారు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన క్రికెట్ కిట్ కానీ, వాళ్ళకి సంబంధించిన టోటల్ ఇంకా క్లోత్స్ కానీ, ఫుడ్ అవసరమైతే న్యూట్రిషన్ ఫిట్ కానీ ఇవన్నీ ఇస్తాం. అంతేకాకుండా మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలా, మా టోర్నమెంట్ మా పిల్లలందరూ ఫ్లైట్లో పోతారు, 5 స్టార్ హోటల్లో ఉంటారు. వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందో ఏదైనా వాళ్ళకి తెలియకుండా క్రికెట్ ఆడే ప్రతి పిల్లల్ని మేము ఫ్లైట్లోనే మ్యాచ్లకు పంపిస్తాం. ఎక్కడ కూడా వేరే దగ్గర ఇన్ కేసు ఎక్కడైనా దగ్గర డిస్టెన్స్ ఉంటే కూడా AC బస్సుల్లో పంపిస్తాం, మంచి ఫుడ్ ఇస్తాం, 5 స్టార్ హోటల్లో ఉంచుతాం. ఇది క్రికెట్. ఓవరాల్గా చెప్పండి సార్, ఇప్పుడు పేరెంట్స్ని చూసుకుంటే పిల్లలు చాలా మందికి గేమ్స్ అన్నింటిలో చూస్తే క్రికెట్ చాలా క్రేజ్ ఉంది, బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ కొంతమంది పేరెంట్స్ వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. అండ్ ఆల్వేస్ స్టడీ అంటారు. అలాంటి పేరెంట్స్కి, అలాంటి పిల్లలకి, క్రేజ్ ఉన్న క్రికెట్ ఉన్న పిల్లలకి ఫైనల్గా మీరు ఏం చెప్తారు? మీకు తెలుసు నేను స్పోర్ట్స్ లవర్ని, స్పోర్ట్స్ ప్రమోటర్ని, అంతేకాకుండా ఆయన ఎడ్యుకేషనలిస్ట్. మాకు స్కూల్స్ ఉన్నాయి, మీ అందరికి కూడా తెలుసు. మా స్కూల్స్లో ఒకటే చెప్తాను నేను, నా దగ్గర అకాడమిక్స్ ఎంతనో 50% స్పోర్ట్స్.
అట్లయితేనే నా స్కూల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. అయితే నేను ప్రతి ఒక్క పేరెంట్కి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంతకుముందు అలా ఉండేది, ఓన్లీ అకాడమిక్స్ మీద ఉంటాయి. ఈరోజు ఓన్లీ అకాడమిక్స్ ఉంటే పిల్లలు దేనికి బాగుపడరు. యాజ్ ఎ అకాడమిషియన్గా, యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్గా నేను చెప్తున్నా, ఓన్లీ బుక్ విషయంగా ఉంటే పిల్లలు బాగుపడరు. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఇండియాతో పాటు వేరే ఏ యూనివర్సిటీకి వెళ్ళినా నీకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఏముందని చెప్తున్నారు. దానికి 50% మార్క్స్ ఉన్నాయి. సో ఏదో ఒక గేమ్ను మీరు చూస్ చేసుకోండి, ఒలింపిక్ గేమ్ను కానీ క్రికెట్ని కానీ. మీ గేమ్ను ప్రొఫెషనల్ కాకపోయినా పిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది, వన్ థింగ్. అంతేకాకుండా నేను ఒకటే చెప్తానండి, మీరు మాట్లాడిన ఎడ్యుకేషన్ సంబంధించింది గేమ్ కానీ స్పోర్ట్ కానీ అందరి దృష్టిలో వేరే ఉంటే, నాకు దృష్టిలో స్పోర్ట్ ఎందుకు ఆడాలనుకుంటే, స్పోర్ట్ ఒక్క దగ్గరనే ఓటమి చెందినప్పుడు పిల్లలు ఎలా దాంట్లోంచి బయటికి రావాలని నేర్పించేది ఒక గేమ్ ఒక్కటే. వాళ్ళు లైఫ్లో ఫెయిల్ అయినప్పుడు కానీ, లేదంటే వాళ్ళు మ్యారేజ్లో కానీ లవ్లో కానీ ఫెయిల్ అయితే దాన్ని భరించే శక్తి స్పోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే గేమ్లో ఎప్పుడు ఖచ్చితంగా ఎవరు కంటిన్యూ గెలవరు, ఓడిపోతారు. ఓడినప్పుడు దాన్ని భరించే శక్తి స్పోర్టే ఇస్తుంది, అదర్ దెన్ తప్ప ఇంకేది. అందుకనే ప్రతి ఒక్కరికి చెప్తా, మీరు మెడల్ గెలవాలనో ఒలింపిక్ పోవాలని కాదు, ప్రతి ఒక్కరు లైఫ్ సక్సెస్ కావాలి, డిసిప్లిన్ రావాలంటే ఖచ్చితంగా గేమ్ ఆడాలి. ఏదో ఒక గేమ్ చూస్ చేసుకోండి. క్రికెట్ ఈజ్ ద బెస్ట్. నేను ఇక్కడ ఉన్నా, అందరికి సపోర్ట్ చేయడానికి క్రికెట్ ఆడుతూ ఉండండి అందరూ. థ్యాంక్ యూ సార్, కంగ్రాట్స్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారి మాటల్లో మరి చాలా మంది పిల్లలకి క్రికెట్ అంటే చాలా క్రేజ్ ఉంటుంది. మరి క్రికెట్ టోర్నమెంట్స్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, అటు చదువుని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటు గేమ్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా హెచ్సిఏ నుంచి సపోర్ట్ ఉంటుంది అని కూడా జగన్మోహన్ రావు గారు చెప్తున్నారు. మరి మా దగ్గర క్రికెట్ ఆడే వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ పిల్లలు ఉంటారో వాళ్ళకి అకామిడేషన్ కానీ అవన్నీ కూడా 5 స్టార్ లెవెల్స్లో వాళ్ళని ఫ్లైట్లో కూడా తీసుకెళ్తామని కూడా సార్ మాటలోనే మనం తెలుసుకున్నాం కదా. మరి ఇది ఇవాళ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ దొరస్వామి రాముతో నవీన, సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.